ఆపతొచ్చిన ఆందోళనైనా అల్లర్లైనా దొంగలు పడ్డా దోపిడీలు జరిగిన టక్కర్లైనా మోసాలైనా ఎవడన్నా కొట్టినా తిట్టినా బెదిరించినా వానొచ్చినా వరదొచ్చినా ఏమైనా కూడా అందరు ముందుగా ఉరికేది పోలీస్ స్టేషన్కే. అట్లా అందరి బాధలు అరుచుకునే పోలీస్ స్టేషనే ఇప్పుడు వరద బాధిత స్టేషన్ అయిందో కాడా ఏనో మరి. విజయవాడలో వరద తగ్గింది కానీ ఆ బురద ఇంకా అట్లనే పాడైంది. ఇండ్లు దుకాన్లే కాదు పోలీస్ స్టేషన్ కూడా వరదల మునిగి ఎట్లాగమైందో చూడురి. పబ్లిక్ను వరద కష్టాల నుంచి కాపాడే పోలీస్ స్టేషన్కే ఇప్పుడు బురద కష్టం వచ్చింది. వరదలకు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నున్నా పోలీస్ స్టేషన్ మొత్తం మునిగింది. కుర్చీలు బల్లలు కాగితాలు కమ్మలు కంప్యూటర్లు వస్తువులన్నీ వరదలు దడిచిపోయి పనికి రాకుండా అయిపోయినాయి. ఇక ఇప్పుడిప్పుడే వరదలకెళ్ళి తేరుకునే వరకు పోలీస్ స్టేషన్లు ఉన్న ఒక్కొక్క వస్తువులను ఇట్లా బయటకు తెచ్చి ఎండబెడుతున్నారు. చూడూరి వానలు చాలైన మొదటి రోజు నుంచి ఇల్లు వాకిలి స్టేషన్ అని పక్కకు పెట్టి పబ్లిక్ను కాపాడుకుంటా వాళ్ళకి అక్కెరలు తీర్చుకుంటా ఆపతికెళ్ళి అవతల పడేసుకుంటా పోలీసులు తెల్లందాకా పొద్దందాకా తేడా లేకుండా దన్లాడిరు పాపం. ఇక ఇప్పుడు పరిస్థితి మామూలుగా అయిపోయి ఎవరి పనుల మీద వాళ్ళు ఉండే వరకల్లా వాళ్ళు పనిచేసే పోలీస్ స్టేషన్కి పోయి పోలీసు వాళ్ళు చూస్తే ఇది పరిస్థితి. కంప్యూటర్లు ఫైళ్ళు అన్ని బురదతోటి ఖరాబ్ అయ్యే వరకల్లా ఇప్పుడు కేసులు ఎఫ్ఐఆర్లు ఆర్డర్ల కాగితాలు అన్ని మళ్ళీ సెటరైట్ చేసుకొని ఎప్పటి లెక్క స్టేషన్ నడిపించేందుకు కోషిష్ చేస్తురట. మరి ఖరాబ్ అయిన కంప్యూటర్లు ప్రింటర్లను పక్కకు పడేసి కొత్తవి కొంటేనే ఏమన్నా ఫాయిదాకు వచ్చేటట్టు ఉన్నాయట.